హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. అందరూ చోలే మసాలా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని పూరీలోకి ఎప్పుడు సింపుల్గా ఆలు కుర్మా లేదా బొంబాయి చట్నీ చేసేస్తుంటారు కదా. ఈరోజు మన కిచెన్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా చోలే మసాలా సింపుల్గా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ చోలే మసాలాలో గ్రేవీ థిక్నెస్ కోసం సింపుల్ మసాలా పేస్ట్ రెడీ చేశాను. ఈ మసాలా పేస్ట్ యూస్ చేసి సేమ్ ప్రాసెస్లో మీరు ఆలు, మష్రూమ్, కాజు పన్నీర్ కర్రీ ఇలా ఏ గ్రేవీ కర్రీస్ అయినా చేసుకోవచ్చు. ఈ చోలే మసాలా టిఫిన్స్లోకే కాకుండా జీరా రైస్, బగారా రైస్ ఇలా ఏ ఫ్లేవర్ రైస్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. అందరిలాగా నేను కూడా చోలే మసాలా ఎన్నో రకాలుగా చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చోలే మసాలా ఎలా చేశాను చూపిస్తాను రండి. 1 కప్పు వరకు తెల్ల ముడి శనగలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నీట్గా వాష్ చేసేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకున్నాను. గ్రేవీ థిక్నెస్ కోసం మీడియం సైజ్ ఒక బంగాళదుంప పైన పొట్టు మొత్తం తీసేసి వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వండి. ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల కుక్కర్లో ఉండి వాటర్ పొంగిపోకుండా ఉంటాయి. మసాలా పేస్ట్ కోసం మిక్సర్ జార్లోకి 1 ఉల్లిపాయ, 1 టమాటా, గ్రేవీ థిక్నెస్ కోసం నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు కొన్ని వేస్తున్నాను. 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి వేసుకొని మూత పెట్టుకొని అస్సలు వాటరే వేయకుండా మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసేయండి. మసాలా పేస్ట్లో మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల కర్రీ తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్, టమాటా కనిపించకుండా గ్రేవీ టెక్స్చర్ కూడా స్మూత్గా ఉంటుంది. మనం మసాలా పేస్ట్ రెడీ చేసే లోపల నాకు ఇక్కడ కుక్కర్ 5 విజిల్స్ వచ్చేసింది. మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. 5 విజిల్స్ తర్వాత విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసారంటే ముడి శనగలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. పొటాటో కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మనం వేసిన బిర్యానీ ఆకు తీసేయండి. బిర్యానీ ఆకు ఫ్లేవర్ అంతా శనగలకు వచ్చేసి ఉంటుంది కాబట్టి ఇంకా ఆకును యూజ్ చేయాల్సిన అవసరం లేదు. శనగలు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న శనగల్ని వాటర్తో సహా పక్కన పెట్టేసి కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి హీట్ చేసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అండ్ నెయ్యిలో మసాలా పేస్ట్ అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ, ఇంత టైం అని చెప్పాను కానీ మసాలా పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను గ్రేవీ థిక్నెస్ కోసం మిక్సీలో నానబెట్టిన జీడిపప్పు వేశాను కదా. ఇన్ కేస్ మీరు కర్రీ చేసేటప్పుడు మీ దగ్గర జీడిపప్పు లేకపోతే జీడిపప్పు ప్లేస్లో 3 టేబుల్ స్పూన్ పెరుగైనా వేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మసాలా పేస్ట్లో ఉండి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వాటర్తో పాటు వేసేయండి. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని మ్యాష్ చేసి వేస్తున్నాను. మళ్ళీ నేను ఇక్కడ 100 ml వాటర్ వేస్తున్నాను. స్పైస్ పౌడర్స్లో రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఉంటే 1/2 టీ స్పూన్ చోలే మసాలా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. సరే బాగా మిక్స్ చేసుకోండి. ఏంటి కర్రీ ఇంత పలుచగా ఉంది అనుకోకండి, ఉడికే కొద్దీ కర్రీ కొంచెం చిక్కబడుతుంది. అండ్ కర్రీ చేశాక కాస్త చల్లారాక కూడా మొత్తం చిక్కబడిపోతుంది. ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. కర్రీలో నుండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే. 10 మినిట్స్తో చూపిస్తున్నాను. కర్రీ కన్సిస్టెన్సీ ఇందాకటికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అయింది కదా. ఫైనల్లీ కర్రీలో ఒక మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేస్తున్నాను. ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని బౌల్లోకి సర్వ్ చేసేయడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చోలే మసాలా కర్రీ రెడీ. చూసారా, నేను ఇంత పల్చగా అంటే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక 10 మినిట్స్తో చూసారంటే కర్రీ కొంచెం చిక్కబడుతుంది. ప్లెయిన్గా ఈ చోలే మసాలాని ఆనియన్స్, టమాటాస్, సేవ్ వేసుకొని చాట్ లాగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, చల్లారే కొద్దీ కర్రీ ఎంత చిక్కగా అయిపోయిందో. నేనైతే ఈ చోలే మసాలాని పూరీలోకి సర్వ్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మీలో ఇంకా ఎవరైనా చోలే మసాలా ట్రై చేయకపోతే నా రెసిపీ ఫాలో అయిపోండి. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుకింగ్ బిగినర్స్ ఉంటే వాళ్ళకి రెసిపీ తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్కమింగ్ వీడియోస్లో సంక్రాంతి స్పెషల్ పిండి వంటల రెసిపీస్ పోస్ట్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రెసిపీస్ అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో మంచి రెసిపీస్ అండ్ లంచ్ మెనూస్ చూసారు కదా. ఈ రోజు నుండి మన ఛానల్లో నాకు తెలిసిన కొన్ని కిచెన్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. కిచెన్ టిప్స్ అన్ని షార్ట్ వీడియోస్లోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. మరి ఈ సింపుల్ చోలే మసాలా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.